మన వెహికల్‌కి ఏదైనా కేస్ రాస్తే అది ఏ విధంగా మనం ఆన్‌లైన్‌లో పే చేసుకోవాలనే విషయం మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటది. కాకపోతే ఈ వీడియో నేను చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మన ఛానల్‌లో కామెంట్ సెక్షన్‌లో ఓనర్‌షిప్ ఏ విధంగా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. గత 2, 3 నెలల నుంచి కూడా ఆ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఆ వీడియో చేయకముందు ఈ వీడియో చేస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే మనం ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకోండి, మనకి ఉన్న చలానాస్ ఏదైనా పెండింగ్‌లో ఉన్న చలానాస్ అన్నీ కూడా మనం క్లియర్ అయితే చేసుకోవాలనమాట. అంటే ఎఫ్‌సి వ్యాలిడిటీలో ఉండాలి. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోతే కనుక మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటది. అలాగే పర్మిట్, తర్వాత ఇన్సూరెన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ ఉండాలి. తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఉంటది. గ్రీన్ ట్యాక్స్ కూడా మీరు ఏదైనా ఉంటే పెండింగ్‌లో ఉంటే అది మనం పే చేసుకోవాల్సి ఉంటది. కరెంట్ పోయింది. అలాగే తీసేస్తారు కరెంటు. ఇంతకుముందు ఏపీ ఈ చలాన్ అని చెప్పేసి మనం గూగుల్‌లో టైప్ చేస్తుంటే డైరెక్ట్‌గా వచ్చేది ఆ వెబ్‌సైటు. కానీ ఇప్పుడు రావట్లేదు. ఎలా పే చేయాలని చెప్పేసి మనం ఏపీ ఆర్టీఏ ఈ ప్రగతి ఆ వెబ్‌సైట్‌లోకే వెళ్ళి మనం అయితే పే చేయవలసి ఉంటది. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు తెలంగాణ తాలూకా లింక్స్, అలాగే ఏపీ ఆర్టీఏకి సంబంధించింది 2 లింక్స్ కూడా మీకు ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ చలానా మనం ఆన్‌లైన్‌లో ఏ విధంగా పే చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. అయితే ఈ చలానా అనేది మెయిన్ మనకి ఎప్పుడైనా మన వెహికల్ అమ్ముకుందాం అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అంటే సేల్‌కి పెట్టామనుకోండి, అప్పుడు ఎలాంటి చలానాస్ అయితే ఏమి ఉండకూడదనమాట. మొత్తం అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఈ ఎఫ్‌సి అనేది వ్యాలిడిటీలో ఉండాలి. తర్వాత పర్మిట్ వ్యాలిడిటీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి. ఇవన్నీ కూడా మీకు రన్నింగ్‌లో ఉంటేనే మీ యొక్క ఓనర్‌షిప్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతదనమాట. అలాగే ఫైనాన్స్‌లో ఉన్న వెహికల్‌ని మనం సేల్ పెట్టాలంటే ఏ విధంగా మనం జనరేట్ చేయొచ్చు, టోకెన్ ఎలా జనరేట్ చేయాలి, బయ్యర్ ఎలాగా, సెల్లర్ ఎలాగా, ఇవన్నీ కూడా మీకు చెప్తాను. అయితే మనకి బయోమెట్రిక్ డివైస్ అనేది కావాలని అంటున్నారు కదా! కావాలి ఏపీఆర్టీఏలో కానీ చేస్తే. కానీ పరివాహన్ వెబ్‌సైట్‌లో అయితే డైరెక్ట్‌గా ఆధార్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు అనే విషయం అయితే ఉంది. కానీ నేను చెక్ చేసి చెప్తాను ఖచ్చితంగా. ఒకవేళ అలా ఉంటే కనుక ఆ విధంగా అయితే చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అయితే గతంలో మన ఛానల్‌లో ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఆర్‌సీ, పర్మిట్, ఎఫ్‌సి ఇవన్నీ కూడా ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా పే చేయాలి, ఇవన్నీ కూడా వీడియోస్ అన్నీ ఉంటాయి. నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను అవన్నీ కూడాను. ఒకసారి చూడండి. చూసిన తర్వాత డెమో కూడా చూడండి. చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే మనం ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే ఏపీ ఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి .org అనమాట. ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి ఏపీ వాళ్ళు అయితే. అదే మీరు తెలంగాణ వాళ్ళు అనుకోండి, ఈ చలానా .tspolice.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. ఈ వెబ్సైట్ లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తెలంగాణ వాళ్ళు అయితే ఇక్కడ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి గో అని చెప్పేసి కొడితే ఉంటాయి అన్నమాట. చలానాస్ అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే మనం పే చేసుకోవచ్చు. కానీ ఏపీ వాళ్ళు అనుకోండి, ఈ వెబ్సైట్ అనమాట. ఫస్ట్ మనం ఇక్కడ మీరు చూడవచ్చు నో యువర్ వెహికల్ చలానా అని చెప్పేసి అయితే ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. అసలు మన బండి పేరు మీద ఎన్ని చలానాలు ఉన్నాయి, ఎన్ని కేసులు రాశారు అనేది ఒకసారి చూసుకోవాలి. వీసీఆర్ పేమెంట్ అంటారు అనమాట దీన్ని, అంటే వెహికల్ చెక్ రిపోర్ట్. ఓకేనా. అయితే ఇక్కడ సర్చ్ బై అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ వీసీఆర్ నెంబర్ అడుగుతున్నారు, పిఆర్ నెంబరు, టీఆర్ నెంబరు, చాసిస్ నెంబరు, ఇందులో ఏముంటుంది మీరైతే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఇప్పుడు పిఆర్ నెంబర్ అయితే ఉంటుంది, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, అంటే వెహికల్ నెంబరు. పిఆర్ నెంబర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ వెహికల్ నెంబర్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకొని ఈ విధంగా మీరు ఈ చలానాస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, మొత్తం నాకు టోటల్గా 3 అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే మీకు త్రిబుల్ రైడింగు, తర్వాత దేనికి ఎంత రాశారు అనేది. నెక్స్ట్ మీరు ఎక్కడ మీరు అంటే మీకు ఆ సీసీ కెమెరాలో ఎక్కడైతే క్యాప్చర్ అయిందో అది కూడా మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఇమేజెస్లో వ్యూ అనే బటన్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఆ ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఓనర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి ఎవరి పేరు మీద ఉంది, తర్వాత అడ్రస్ ఏంటి అనేది మొత్తం టోటల్గా తెలుస్తుంది. అలాగే వెహికల్ డీటెయిల్స్, ఆ వెహికల్ ఏంటి, దేనికి సంబంధించింది, కారా బైక్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వ్యాలిడిటీ డీటెయిల్స్ అని చెప్పేసింది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి పర్మిట్ ఎప్పటి వరకు ఉంది, తర్వాత ఎఫ్సి ఎప్పటి వరకు ఉంది, వ్యాలిడిటీ, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. అయితే కొద్ది కిందకు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చలానాస్ అయితే మొత్తం చూసుకున్నారు కదా, మొత్తం టోటల్గా మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట టోటల్ అమౌంట్. ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, ఒకవేళ ఇన్కేస్ మీరు పే చేయాలి అంటే ఖచ్చితంగా మనం పే చేయాలి. ఎందుకంటే ఓనర్షిప్కి అది చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. తర్వాత ఇవన్నీ పెండింగ్లో ఉంటే కనుక మనకి ఆ ఓనర్షిప్ కూడా మనకైతే ట్రాన్స్ఫర్ అవ్వదు. అయితే ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు గ్రీన్ ట్యాక్స్ అని చెప్పేసి మళ్ళీ ఫీజు ఎక్స్ట్రా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అయితే మీరు టోటల్ అమౌంట్ కాకుండా గ్రీన్ ట్యాక్స్ ఉంటుంది.
అది కూడా మీరు పే చేయవలసి ఉంటుంది. మొత్తం టోటల్గా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ అని చెప్పేసి టిక్ చేసుకోండి. ఆ ఏగ్రీ మీద టిక్ చేసుకోండి. పే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేమెంట్ ఇంక్లేజ్డ్ అని చెప్పేసి మనకి పేమెంట్ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ యూపీఐ, ఎస్బీఐ ఇవన్నీ మామూలే. మీకు యూపీఐ నుంచి అయితే ఛార్జెస్ ఏం పడవు. మళ్ళీ మీరు క్రెడిట్ కార్డ్ కానీ తర్వాత డెబిట్ కార్డ్ కానీ ఇవన్నీ యూజ్ చేశారనుకోండి, నెట్ బ్యాంకింగ్ కానీ ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అవుతుంది. మ్యాక్సిమం అందరూ కూడా యూపీఐ యూజ్ చేయండి. అయితే ఇక్కడ పేయూ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని ఇంకేం లేదు, పేమెంట్ ఆప్షన్ అనమాట. పేటిఎం తర్వాత ఇవన్నీ కూడా కనిపిస్తాయి. నేను ఇక్కడ వ్యాలెట్ని అయితే క్లిక్ చేయగానే మీకు క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది అనమాట. ఈ క్యూఆర్ కోడ్ తోటి మీరైతే ఎంట్రీ చేయొచ్చు. అలాగే యూపీఐ అడ్రస్ కూడా ఇచ్చి మీరైతే చేయొచ్చు అనమాట. పేమెంట్ అనేది చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క చలానా నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది కూడా మీరు నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్ కేసు ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా నెట్వర్క్ ఇష్యూ కానీ తర్వాత ఏమైనా సర్వర్ ప్రాబ్లం వల్ల కానీ మీకు అకౌంట్లో నుంచి అమౌంట్ కట్ అయిపోయి మీకు రిసిప్ట్ రాలేదనుకోండి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, స్టేటస్లోకి వెళ్ళండి. చాలామందికి ఈ విషయం అయితే తెలియదు. పేమెంట్ అయిపోయిన తర్వాత ఏ విధంగా చేసుకోవాలనేది స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ పేమెంట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్, ఇందులోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బై అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఇందులో మీరు పిఆర్ నెంబర్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంచుకోండి. వెహికల్ నెంబర్ ఇవ్వండి, చాసీ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయండి, సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. మీకు ఆల్రెడీ అమౌంట్ కానీ కట్ అయిపోయింది అనుకోండి, వెరిఫై పేమెంట్కి వెళ్ళి మీరు వెరిఫై చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. అంటే మళ్ళీ మీకు సక్సెస్ అయిపోద్ది. పేమెంట్ మళ్ళీ మీరు రీట్రై మళ్ళీ కట్టాలి అనుకుంటే ఇక్కడ ఎనేబుల్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ అమౌంట్ అనేది కట్ అయింది, బట్ నాకు రిసిప్ట్ రాలేదు. వెరిఫై పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. కాసేపు లోడింగ్ అయితే తీసుకొని ఈ విధంగా మళ్ళీ మనకి రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫైన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత గ్రీన్ ట్యాక్స్, తర్వాత ఇవన్నీ కూడా. ఒకవేళ మీకు పర్మిట్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఇందులోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. పర్మిట్ సర్వీస్లోకి వెళ్ళి, అలాగే ఫిట్నెస్ కానీ అయిపోతే ఫిట్నెస్కి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు కూడా ఇక్కడే ఉంటాయి. వెహికల్ నెంబర్ అన్ని ఇచ్చేసి ఫీజు అనేది మనం పే చేయడమే ఇప్పుడులాగా, అందుకంటే ఏముండదు. అయితే మీకు ఈ ఓనర్షిప్ ఏదైతే ఉందో అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అని చెప్పేసి ఉంది కదా, దీని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. చాలామంది అడిగారు అనమాట కామెంట్ సెక్షన్లో గట్రా, గత కొన్ని రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. ఒకవేళ మీ వెహికల్ ఫైనాన్స్లో ఉంటే ఏ విధంగా మనం సేల్ చేయాలి, ఆ ఫైనాన్స్ని ఎలా క్లియర్ చేయాలి, తర్వాత సెల్లర్ తాలూకా టోకెన్ ఎలా జనరేట్ చేయాలి, తర్వాత బయ్యర్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియోకి సంబంధించిన ఈ యొక్క పెండింగ్ చలానాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, పర్మిట్, ఎఫ్సి, నెక్స్ట్ మీ యొక్క సి బుక్, ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలనేది వీడియోస్ అన్నీ కూడా నేను ఈ ఎండ్ స్క్రీన్లో అయితే ఇచ్చాను. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, వీటిని క్లిక్ చేసి ఒకసారి చూడండి. చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట ఏ విధంగా చేయాలనేది.